మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వల్లే నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచు నుండెను. వారతని పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. అతడు పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చాడంట అండి. ఎందుకు అంత దుస్థితి వచ్చింది దావీదుకి? ఎందుకంటే సౌలు తరుముతున్నాడు కాబట్టి. ఆ రోజుల్లో నమ్మేవారు ఏంటంటే, ఆకీషు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ గాతు ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనుషులందరూ గుర్తుపట్టారు, ఈయన దావీదు మహారాజు కదా, గొలియాతుని పడగొట్టిన దావీదు ఇతనే కదా, సౌలు 1000 మందిని పడగొట్టాడు, దావీదు 10,000 మందిని పడగొట్టారని ఈయన గురించే కదా పాటలు పాడేది, ఈ వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచించి, అట్లా కాదు, మనం నేరుగా ఈయనని రాజు దగ్గర తీసుకెళ్ళాం. అప్పుడు ఆకీషు రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ దావీదు మిక్కిలి భయపడ్డాడంట. బైబిల్ ఏముందండి ఆ మాట? చాలా భయపడ్డాడు, భీతి చెందాడు అని ఉంది. దావీదు గొలియాతుని పడగొట్టిన వ్యక్తి రాజును బట్టి భయపడుతున్నాడు. డూ యూ థింక్ వన్ డే ఐ హావ్ డన్ సచ్ గ్రేట్ థింగ్స్? నా జీవితంలో గతంలో నేను ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాను, కానీ సడన్గా శత్రువు, సడన్గా పోరాటాలు, సడన్గా ఇవి రాగానే వి ఆల్ గో త్రూ ఫియర్. ఎంతమంది ఉన్నారండి? నాకు అర్థం కాని పరిస్థితుల్లో సడన్గా భయం వచ్చింది. ఇది నేను ముందే ఎదుర్కొన్నాను, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దిస్ బిఫోర్, కానీ ఈసారి నాకు ఎందుకు ఎక్కువ భయం కలుగుతుంది. మిక్కిలి భయపడ్డాడంట దావీదు. గొలియాతుని, ఆ జాయింట్ని చంపిన దావీదు భయపడుతున్నాడంటే, భయపడి తన సొంత స్వబుద్ధితో పిచ్చోడ్లాగా యాక్ట్ చేయడం ప్రారంభించాడండి. హీ స్టార్టెడ్ యాక్టింగ్ మ్యాడ్. హీ స్టార్టెడ్ యాక్టింగ్ లైక్ అ మ్యాడ్ మ్యాన్. ఆయనకి సరైన మతి స్థిమితము లేని వ్యక్తిగా స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ? రాజు దగ్గర. రాజు దగ్గర తీసుకొచ్చిన వెంటనే ఆయన నోట్ల నుండి ఉమ్ముగాడుతూ ఉందంట, గోడల్ని గీకుతున్నాడంట, ద్వారాల్ని గీకుతున్నాడంట. ఇవన్నీ చేస్తుంటే, ఒకప్పుడు దావీదులే, ఒకప్పుడు గొలియాతుని జయించిన వాడులే ఇప్పుడు పనికిరాని వాడు. ఒకప్పుడు హీ హాస్ డన్ సచ్ గ్రేట్ థింగ్స్, బట్ టుడే హీఈస్ అ వేస్ట్, హీఈస్ నో వన్ అని అనుకున్నాడు ఆకీషు రాజు. నా దగ్గరికి తీసుకొస్తావేంటి? అసలు పిచ్చివారు రాజుల దగ్గర ప్రవేశించడానికి వీల్లేదు. పిచ్చోలు, మతిస్థిమితం కలిగిన వారు అసలు ప్రవేశించడానికి వీల్లేదు. కానీ అట్లాంటిది ఆకీషు రాజు దగ్గరికి, అబీమెలెకు రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన పిచ్చోళ్ళకి చేస్తే, ఈయనని నా యొద్ద నుండి తీసివేయండి, నాకున్న పిచ్చోళ్ళు చాలు. ఆయన అదే చెప్తాడండి, నేను చెప్పిన మాటలు కాదు. నా దగ్గర ఉన్న పిచ్చోళ్ళు చాలు, మరి ఇంకొకరిని తీసుకురావడానికి నాకు అక్కర్లేదు, నాకున్నది చాలు, నాకున్న తలకాయ నొప్పులు చాలు, ఈయనని నా దగ్గర నుండి తీసివేయండి అన్నప్పుడు ఆయన అద్దులాం అనే ఒక గుహలోకి వెళ్తాడు దావీదు. అప్పుడు రాసిన కీర్తన ఈ 34వ కీర్తన. అర్థమైందండి? ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా ఇంట్రడక్షన్ టు దిస్ సామ్ 34. ఈ కాంటెక్స్ట్ తెలియకుండా ఈ మాటలు చదివితే మనకు అర్థం కాదు. ఈయన యాక్ట్ చేసింది ఆయన స్వబుద్ధి పైన ఆధారపడి అన్నీ చేసిందంత చేసిన తర్వాత, ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత ఆయన రాసింది ఏంటిదంటే, ఈ దీనుడు యెహోవాకి మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఈ పరిస్థితిలో అసలు దావీదు దేవునికి మొరపెట్టిన సంఘటన, సందర్భం ఎక్కడైనా ఉందా? డిడ్ యూ రియలైజ్? చుట్టంతా మనుషులు. అప్పుడు దేవా నాకు సహాయం చేయని మొరపెట్టినట్టు ఎక్కడ లేదు. ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా నాకు సహాయం చేయి అని చెప్పడానికి కూడా వీల్లేదు. కానీ ఎప్పుడు మొరపెట్టినట్టు, వెన్ డిడ్ హీ క్రై అవుట్ ఫర్ హెల్ప్? ఇంగ్లీష్లో ఎలాగుంటుంది చూడండి, 6th verse కదా. దిస్ పువర్ మ్యాన్ క్రైడ్ అండ్ ద లార్డ్ హర్డ్ హిమ్ అండ్ సేవ్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ఆల్ హిస్ ట్రబుల్స్. ఈ దీనుడు అంటే ఈ పనికిరాని వాడు, ఈ పిచ్చోడు మొరపెట్టాడు, దేవుడు ఆలకించాడు. దేవుడు సమస్త వాటిలో నుండి నన్ను విడిపించాడు, అతన్ని రక్షించాను. యునో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మేబీ డేవిడ్ డిడ్ నాట్ క్రై అవుట్ లౌడ్,
నోరు విప్పి దేవా నాకు సహాయించి అని మొరపెట్టలేదేమో, కానీ హృదయంలో నుండి కేక, హృదయంలో నుండి వచ్చింది ఆ కేక, దేవా ఈ మనుషుల నుండి నన్ను విడిపించు, నా ప్రాణాన్ని కాపాడు అని హృదయంలో తను చేసిన ప్రార్థన యెహోవా ఆలకించాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? Sometimes the loudest prayers are the prayers that you make from your heart. Do you believe it? గట్టిగా దేవుని సన్నిధికి ఏది వినబడుతుంది తెలుసా అండి? మీరు గట్టిగా అందరి ముందు కనపడాలని అరుస్తూ ప్రార్థన చేస్తే వినబడదేమో, దేవుడు చెవులు మూసుకుంటాడేమో. కానీ అర్థం కాని పరిస్థితుల్లో, ఆందోళన పరిస్థితుల్లో, చుట్టూ శత్రువులు ఉన్న పరిస్థితుల్లో, చుట్టూ తుఫాన్లు ఉన్న పరిస్థితుల్లో, హృదయంలో దేవా నాకు సహాయించే ప్రభ, నువ్వు ఒక్కడివే నా దిక్కు, నువ్వు ఒక్కడివే నాకు సహాయకుడివి, నువ్వు ఒక్కడివే నన్ను విడిపించగలిగిన సమర్థుడివి అని మీ హృదయంలో నుండి మీరు చేసే ప్రార్థన ఆయన చెవులు గట్టిగా వినబడుతుంది. ఆ రీతి చేశాడు ఇక్కడ దావీదు. చుట్టూ మనుషులు, చుట్టూ మీరు కూడా మీ కాలేజెస్లో, మీ స్కూల్స్లో, లేకపోతే మీ వర్క్ ప్లేసెస్లో, వేరెవర్ చుట్టూ అన్యులే అండి. చుట్టూ దేవుని అపహసించేవారు, దేవుని దూషించేవారు, దేవుని హేట్ చేసేవారు. వారి ముందు నాకు ప్రార్థన చేయాలన్నా ఎట్లా చేయాలో తెలీదు, నన్ను అపహసిస్తారు, నన్ను దూషిస్తారు. కొంతమంది నిర్భయంగా వారి ముందు కూడా చేస్తారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. కానీ కొంతమంది వారు బాధపడుతున్నప్పుడు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం అనేక సార్లు మౌనంగా ఉంటాము, కష్టము, మౌనంగా ఉంటాం కష్టము. కానీ దేవుడు అంటాడు మౌనంగా ఉండు అన్నప్పుడు, ఆ మాట గుర్తొచ్చినప్పుడు మీరు హృదయంలో ప్రార్థన చేస్తారు, దేవా నీవే నాకు సహాయం చేయ, వారి నోరుని నువ్వు మూయించు ప్రభా, యూ షట్ ద మౌత్, యూ ఆనర్ మీ, యూ డూ దిస్, యూ డూ దట్ అని మీ హృదయంలో నుండి వేస్తారు చూడండి, ఆ ప్రార్థన చేస్తారు చూడండి, అది దేవుని సన్నిధిలో వినబడుతుంది. అదే చేస్తాడు దావీదు ఇక్కడ. అందుకని ఆ గుహలోకి ఎప్పుడైతే తరమబడ్డాడో వెంటనే రాసిన కీర్తన ఈ కీర్తన. ఎంత కృతజ్ఞతతోటి రాస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యమైన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్, హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఎల్లప్పుడూ స్తుతిస్తాను, ఎందుకంటే నా ప్రాణాన్ని కాపాడిన దేవుడు, నా ప్రాణాన్ని కాపాడిన దేవుడు. ఆయన అనుకుంటే సౌల్ని హతం చేయొచ్చు, కానీ అభిషక్తుని ముట్టకూడదు అనే దైవ భయముతో, ఆ గుణం, ఆ చక్కటి క్యారెక్టర్ బట్టి ఆయన ఎదుర్కొంటున్నాడు, ఆయన పోరాడుతున్నాడు, ఆయన బ్యాటిల్స్. మీరు కూడా దేవుని నియమాలు ఇవి, ఇది గాడ్స్ ప్రిన్సిపల్స్ అని చెప్పి, ఓకే దేవుడు నన్ను మౌనంగా ఉండమంటున్నాడా, సరే నేను మౌనంగా ఉంటా. అవమానాలు వస్తున్నాయా, సడన్గా ఒక కుప్పలాగా నా పైన అవమానాలు వస్తున్నాయా, సడన్గా నా పైన అందరూ ఒకేసారి తిరగబడుతున్నారా, నేను నోరు తెరిచి వారి తప్పులని బయట చెప్పొచ్చు, నేను నోరు తెరిచి వారి గుట్టంతా బయట పెట్టచ్చు, నేను నోరు తెరిచి వారిని అవమానపరచచ్చు, దూషించచ్చు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను మౌనం ఉంటానని చెప్పి మీరు కుమిలిపోతూ, నలిగిపోతూ, ఇన్సల్ట్ అవుతూ, ఇవన్నీ చేస్తూ మీలో మీరు ప్రార్థన చేస్తే ఎవ్వరు చూసినా చూడకపోయినా ఎల్రోయి అయిన దేవుడు చూస్తున్నాడండి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఆయన చూస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు.